అందరూ చెప్పలు కొడదాం. మర్రి నెహమ్యా గారు, తర్వాత మర్రి వంశంలో మర్రి ఎలియాస్, ఆయన పొలిటీషియను మరియు మీడియా నిలబడుతున్నా గట్టికి చెప్పలు కొడదాం. ఆయన పొలిటీషియన్గా ఉంటూ మరి ఒక మీడియా సంస్థ కూడా నడిపిస్తూ ఉన్నాడు. అందును బట్టి ప్రభునామానికి మహిమ. సమయంలో మరి ఎలియాస్ మిగిలిన బ్యాలెన్స్ ఉన్నటువంటి మరి కుటుంబాలు పరిచయం చేస్తారు. అందరికీ మర్రి కుటుంబ ఆహ్వాన వందనాలు. చాలా హ్యాపీ, ఎందుకంటే నాకు బీలమ్మ ఫోన్ చేసి నువ్వు నాకేమైతావో అని అడిగింది. బస్ అసలు నువ్వెవరమ్మా అన్నా. నేను ఆనందం పెట్టానంటే ఆయన మాకు అన్న అవుతాడు అన్న. అయితే నువ్వు నాకు బాబాయ్ అవుతావు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నేను మా పాప హైదరాబాద్ నుండి కూడా పిలిపించిన, రామ్మా ఒకసారి మా ఫ్యామిలీ మొత్తం చూడాలి, నువ్వు రావాలని చెప్పాను. అలాగే మా చెల్లెని తమ్ముని అందరినీ చెప్పాను. ఎందుకంటే మా చిన్నప్పుడు మేము ఎప్పుడు మర్రి కుటుంబంలో ఒక మీటింగ్ పెట్టుకునేటప్పుడు ప్రతి సంవత్సరం మా నాన్నగారు ఉన్నప్పుడు పెద్ద బుర్రకథే రాసిండు. అసలు మర్రి కుటుంబం ఎట్లా పుట్టింది, ఆ వృక్షం ఏంది, ఎవరెవరు ఎలా ఎలా ఎదిగారు, ఎక్కడ ఉన్నారండి. గొప్పతనం ఏంటంటే మాణిక్యమ్మ గారు పెద్ద నాయనమ్మ, మా నాయనమ్మ పేరు కూడా మాణిక్యమ్మే. ఆ నాయనమ్మ కూడా ఇంకా 3 సంవత్సరాలు అయితే 40 సంవత్సరాలు, ఇప్పటికి 37 సంవత్సరాలు అయితే నాకు చనిపోయి. అది మా మర్రి కుటుంబం తప్పకుండా చేద్దాం. అయితే ఎందుకు ఇట్లా గొప్ప అంటే నేను గ్రేట్గా ఫీల్ అయ్యేదంటే మా మర్రి వంశం మొత్తం ఎక్కడ కానీ ఒక్కరు కూడా అన్నీ లేరు. ప్రతి ఒక్కరూ దేవుని దానివల్ల సేవ చేస్తున్నారు, ఏదో రకంగా చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంటారు. అది నేను చెప్పడానికి కూడా చాలా హ్యాపీగా చెప్తున్నాను. అయితే ఇప్పుడు మా చిన్నాయన, వీళ్ళ నాన్నగారు మా తాతగారు అన్నదమ్ములు. మర్రి రాబట్టు మీ నాన్నగారు మర్రి అబ్రాహం గారు, మర్రి రాబట్టు గారు, ఇద్దరు అన్నదమ్ములు. మార్క్ అంటే మా సలాం తాతయ్య, మా సలాం తాతమ్మ. ఆయన ఇంగ్లీష్ మీద మా చిన్నాయన లాగా. మా తాతయ్య అంటే ఒక అద్భుతమైన ఇంగ్లీష్ పోయిటరీ. అసలు ఇక్కడికి ఎంత పెద్ద, మా చిన్నప్పుడే త్వరలో ఇస్తే ట్రాన్స్లేటర్ చేసేది మా తాతయ్య. నేను చాలా చిన్న పిల్లలు. ఆ తర్వాత మా తాతయ్య మర్రి ప్రకాశం. ఇప్పుడు ఈయన పెద్ద ఆయన, నేమి చిన్న ఆయన, అత్తమ్మ దేవరకొండ అత్తమ్మ, ముగ్గురు. మాకు మరి రాబట్టే ఎస్సేరమ్మ, ప్రకాశం, దానేలు. ప్రకాశం అంటే మా నాన్న, దానేలు అంటే మా చిన్న ఆయన. ఎస్సేరమ్మ ఒక్కడే కొడుకు. ఆయన దేవుని సేవ చేస్తూనే అకాల మరణం చెందిండు. నేను ప్రకాశానికి పెద్ద కొడుకుని, రెండవ ఒకసారి నిలబడమ్మ. ఆమె మా చెల్లి ఎమ్మెల్యే అమ్మ. 3 రాజరత్నం దేవుని సేవ చేస్తున్నాడు. 4 యేసురత్నం ఆ మధ్య కరోనాలో చనిపోయాడు. 5 ఆనందం రావులపేటలో ఉండు. 6 ఆయన నాతో పాటు విలేకరు మాణిక్యం. ఆయన మా నాయనమ్మ చచ్చిపోయిన తర్వాత పుట్టింది కాబట్టి ఆయన పేరు మాణిక్యం అని పెట్టింది మా నాన్న. నాకు ఇద్దరు బిడ్డలు. ఫస్ట్ మా పాప మౌలిక, ఆమె మా నాయనమ్మ కోసం పెట్టుకున్నాం మౌలిక అని, ఎం కలవాలని. నా కొడుకు ప్రకాష్, మా నాన్న పేరు పెట్టిన, బ్రతికున్నప్పుడు పెట్టిన. ఇప్పుడు ఆయన యూఎస్ఏలో ఉండు, ఆయన అమెరికాలో ఉంటాడు. ఇక మా చిన్నాయన చిన్న కొడుకు సేవ చేస్తుండు. ఇంకొకడు ప్రొఫెసరు, ఇంకోడు కానిస్టేబుల్ తమ్ముడు. అయితే ఎంఏ బీడీ చదివి కానిస్టేబుల్ చేస్తారు. ఎందుకంటే ఏదో ఒకటి చేయాలని అంతే. వాడు ఇంకో ప్రొఫెసర్, ఇంకో తమ్ముడు. ఇది మా ఫ్యామిలీ. ఇది అయితే చెప్తా. అయితే ఇప్పుడు ఇంకా చెప్పాలంటే మా చిన్న క్లారిటీ చెప్తాడు. అందులో మా బాబు ఒక మాట చెప్పిండు, మా అన్న కొడుకు. క్లుప్తంగా మాట్లాడాలంటే
మర్రివారి చరిత్ర క్లుప్తంగా ఉండదన్న, ఒక 2 రోజులు మాట్లాడుకుంటూనే ఉంటుంది. ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క చెట్టు ఏర్లు అన్నట్టు, ఈ కొమ్మిటి పోయింది ఈ కొమ్మిటి పోయింది చెప్పడానికి చాలా ఉంటుంది. అయినా నేను షార్ట్కట్గా చెప్పాను. మా మిస్సెస్ సరే. అలాగే మా చిన్నాయన కుటుంబం నుంచి వాడు చిన్నోడు కొడుకు ప్రసాద్, అలాగే మీ అమ్మమ్మ ప్రసాద్ భార్య ప్రసాద్ కొడుకు, 3వ కొడుకు అన్నట్టు. వాళ్ళు అందుబాటులో ఉన్న వాళ్ళ వరకే వచ్చారు, అందుబాటులో ఉన్న వాళ్ళకి తీసుకొని వచ్చాను నేను. ఇది అలాగే ఇంకా చిన్న ఎట్లా చెప్తారు కాబట్టి ఓకే. థ్యాంక్ యూ. ఓకే, రైట్. నేను ఒకసారి మీరు చిల్డ్రన్ మన దగ్గర రండి. చిన్ను కరణ్ మీరు దగ్గర ఎటు మీరందరూ ఒకసారి ముందుకు రండి. మీ పేరు ఏంటో మీ ఊరు అండి చెప్పండి. ఎటువైట్రా మీరందరూ ముందుకు రావాలి. మీరెవరు ఇక్కడ వాళ్ళకి తెలియాలి, మాకు తెలియాలి కదా. రండి. ఆల్ గ్రాండ్ చిల్డ్రన్, గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ కదా రావాలి. నీ పేరు చెప్పి నువ్వెవరు, వాట్ ఈస్ యువర్ రిలేషన్షిప్ విత్ మర్రి ఫ్యామిలీ? అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు సునీల్ కుమార్ అండి, ఉప్పు సునీల్ కుమార్. ఇక్కడ నాయనమ్మ వాళ్ళ అమ్మగారు నాన్నగారు. మా నాయనమ్మ అంటే ఎమ్మెల్యే అమ్మ, చిన్న అందరికంటే చిన్న ఎమ్మెల్యే అమ్మ.